నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం। నేను పద్మావతి। రాష్ట్రంలో గత 5 సంవత్సరాల ప్రభుత్వ పాలనలో భూ కబ్జాలు, భూ దోపిడీలు, ఆక్రమణలు, భూ సమస్యలు ఎక్కువయ్యాయి। హద్దులు మార్చుకోవడంతో గొడవలు విపరీతంగా పెరిగిపోయాయి। రాష్ట్రంలో కొత్తగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులలో 60% పైగా రెవెన్యూ సమస్యలు ఉండడంతో వీటి పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు। కలెక్టరేట్లోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ సదస్సుకు సంబంధించి ఎమ్మెల్యేలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులతో అవగాహన సదస్సు నిర్వహించారు। ఈ నెల 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జరిగే రెవెన్యూ సదస్సులను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు। 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు 45 రోజుల పాటు గ్రామాన భూ ఆక్రమణలు, 22A నిషేధ భూముల తొలగింపు, డీకే భూముల ఫ్రీ హోల్డ్ రిజిస్ట్రేషన్లు, వక్ఫ్ బోర్డు ఆస్తుల ఆక్రమణలు వంటి అనేక ఫిర్యాదులపై సదస్సులో చర్యలు తీసుకోవడం జరుగుతుంది। ప్రతిరోజు ఉదయం 9 గంటలకు నిర్దేశించిన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించేలా ప్రణాళికలు తయారు చేశారు। ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను అక్కడే పరిష్కరించేలా అధికారులు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలన్నారు। ఎన్డీఏ ప్రభుత్వము తీసుకున్న ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం విజయవంతం చేయాలన్నారు। గత ముఖ్యమంత్రి హద్దురాళ్ల మీద, పాసు పుస్తకాల మీద బొమ్మలు ముద్రించుకోవడం వివాదానికి కారణమయ్యాయన్నారు। చుక్కల భూములు సమస్యలు పరిష్కరించేలా భూమి అనుభవదానికి హక్కు కల్పించాలన్నారు। గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ డీకేలు 6,000 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్ జరిగాయని వాటిపైన సమగ్ర విచారణ చేయాలన్నారు। రెవెన్యూ సదస్సులు విజయవంతం చేసి భూ హక్కుదారులకు భూమి హక్కు కల్పించాలన్నారు। ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చి రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు। దోపిడీలు, ఆక్రమణలు, హద్దులు మార్చేసుకోవటం, రీసర్వే పేరుతోటి చాలా మంది మధ్యలో గొడవలు రావటం, భూములు ఎక్కువ వచ్చినాయి, తక్కువ వచ్చినటువంటి సమస్యలు రావటం, ఇటువంటి విపరీతంగా ఉంది। ఈరోజు ఎన్డీఏ ఆధ్వర్యంలో ఏర్పడి ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా కానీ 60% భూమి మీద సమస్యలు వస్తూ ఉన్నాయి। వీటన్నిటికీ పరిష్కారం చూపాలనే లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో చర్చించి రెవెన్యూ సదస్సుల ద్వారా చాలా వరకు సమస్యలు పరిష్కరించాలనే నిర్ణయంతో మనకి ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు సుమారుగా 47 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। దీంతో గ్రామాల్లో ఉన్నటువంటి అధికారులు భూములకు సంబంధించిన సమస్యల్ని వీలైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరించాలనే ఉద్దేశంతో అవసరమైన చోట్ల ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ అధికారులు కూడా పాల్గొనే విధంగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది। మొదట్లో వచ్చినటువంటి అర్జీలన్నిటి కూడా ఏ రోజు ఆ రోజు ఆన్లైన్ చేయడం, సమస్యలు పరిష్కరించడం, అభ్యంతరాలను స్వీకరించి పూర్తి చేయాలనే లక్ష్యంతో చాలా ఎక్కువ రోజులు ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోవడం జరిగింది। ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమంగా మనం భావిస్తున్నాం। గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రాళ్ళు మొత్తాన్ని పీకేసి ఆనాటి ముఖ్యమంత్రి రాళ్ళ మీద తన పేర్లు పెట్టుకోవడం, పాస్ పుస్తకాల మీద తన ఫోటోలు పెట్టుకోవడం, ఈ ఆస్తులు అనేది తాతల తండ్రుల నుంచి సుదీర్ఘకాలం నుంచి వచ్చినటువంటి ఆస్తులు, వాటి మీద ఈ ఫోటోలు, రాళ్ళ మీద ఫోటోలు, ఇవన్నీ కూడా ప్రజల నుంచి అభ్యంతరాలు రావడం జరిగింది। ఈ సర్వే చేసిన క్రమంలో చాలా భూ వివాదాలు కూడా జరిగాయి। వీటన్నిటిని పరిష్కరించాలనే ఉద్దేశంతో మన ఈ రెవెన్యూ సదస్సులు, అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలతో పాటు చుక్కల భూముల సమస్యలు షార్ట్ పీరియడ్ లో చాలా వాటికి కలెక్టరేట్స్ రిజెక్షన్ చేయడం జరిగింది। అవి ఇంకా చాలా వరకు పెండింగ్ ఉన్నాయి। ఈ చుక్కల భూములను కూడా మనం వీలైనంత వరకు పరిష్కరించి భూమి మీద ఎవరున్నారో వాళ్ళకి హక్కులు కల్పించే విధంగా
నిజమైనటువంటి లబ్ధిదారులకు మనం హక్కు కల్పించే చర్యలు తీసుకోవాలి. ఇంతే కాకుండా వక్ఫ్ భూములు, ఎండోమెంట్ భూములు కూడా మనం పరీక్షించాల్సిన బాధ్యత ఉంది. చాలా చోట్ల అటవీ భూములకి పక్కనే ఉన్నటువంటి పట్టాదారు పాస్ పుస్తకాలు కూడా గవర్నమెంట్ నుంచి రైతుల మధ్య కూడా వివాదాలు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉంది. పాత నెల్లూరు డిస్టిక్ నుంచి కందుకూరు డివిజన్లో ప్రధానంగా గయాల భూములు, గర్భకండ్రికలు, ఎర్రకండ్రికలు అనేటువంటి ఈ భూములు కూడా ప్రభుత్వ భూములు అని చెప్పడం ఆన్లైన్ సమస్యలు వీటికి ఎక్కువగా ఉన్నాయి. వీటన్నిటి కూడా రెవెన్యూ అధికారులు ఎవరికైతే హక్కు ఉందో వాళ్ళని రైతులు ఇబ్బంది పెట్టకుండా ఆ సమస్యలు కూడా పరిష్కరించే విధంగా డాక్యుమెంట్ చూసి చర్యలు తీసుకోవాల్సింది కూడా నేను తెలియజేస్తున్నాను. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత మీకోసంలో ఎక్కువ రెవెన్యూ సమస్యలు వస్తున్నాయని, వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెవెన్యూ గ్రామ సభలు పెట్టడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. ఈ సదస్సులు విజయవంతం కావడానికి అన్ని వర్గాలు సహకరించాలన్నారు. ప్రతి గ్రామంలో 7 సభ్యులతో కూడిన బృందం వస్తుందన్నారు. పెద్ద గ్రామాల్లో 2-3 రోజులు, చిన్న గ్రామాల్లో 1 రోజు రెవెన్యూ సదస్సు జరిగేలా ప్రణాళిక చేయడం జరిగిందన్నారు. ప్రతి మండలానికి వివిధ శాఖల జిల్లా అధికారులను ప్రత్యేకంగా అధికారికంగా నియమించడం జరుగుతుందన్నారు. సమావేశంలో ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే ముతుముల అశోక్ రెడ్డి, ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు, ఎర్రగొండపాలెం దర్శి ఇన్ఛార్జీలు ఎరిక్షన్ బాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్ ఒక విజయవంతం అవ్వాలంటే అందరు స్టేక్ హోల్డర్స్ నుంచి పూర్తి స్థాయిలో ఒక కోఆపరేషన్ అనేది కావాలి. దానికోసమే ఈ రోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరు మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, ఈ ప్రోగ్రామ్ గురించి అందరు ప్రజలకు కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ అనేది మనం చేయాలి. మేము కూడా ఇక్కడ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి డిఫరెంట్ ప్యాంప్లెట్స్ తయారు చేసి ప్రజలందరూ కూడా ఇస్తాము. అదే విధంగా ఒక షెడ్యూల్ అనేది రేపటికల్లా తయారు చేసేసి మనకు సచివాలయంలో, తహసీల్దార్ ఆఫీస్ లో, ఎంపీడీఓస్ ఆఫీస్ లో అందరు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ కూడా మనము ఈ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీ అందరి నుంచి కూడా మీకు ఎక్కడైనా విలేజెస్ లో ఉన్న ఇష్యూస్, పెద్ద ఇష్యూస్ ఏమి ఉన్నా కూడా మీ యొక్క సలహాలు, సజెషన్స్ ఈ మీటింగ్ ద్వారా కూడా మీరు అందరూ కూడా ఇవ్వవచ్చు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసంలో వచ్చిన అర్జీలను గడువు తీరక ముందే పరిష్కరించమని 2-3 పర్యాయాలు చెబుతున్నాం. ఇంకా కొంతమంది అధికారుల్లో మార్పు రాలేదే. గడువు తీరిన అర్జీలు మాత్రం పరిష్కారం కావడం లేదు. అధికారుల పనితీరులో మార్పు రాకపోతే సంబంధిత అధికారులపై పేపర్ మీద పెట్టాల్సి ఉంటుంది. అంతదాకా తెచ్చుకోవద్దని కలెక్టర్ తమీం అన్సారియా జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. వారం వారం నిర్వహించే మీకోసం కార్యక్రమం అనంతరం జిల్లాలోని పెండింగ్లో ఉన్న అర్జీలపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో గడువు తీరిన అర్జీలు 10 వరకు ఉన్నాయని, వాటిలో ఒంగోలు ఆర్డీఓ పరిధిలో 3 అర్జీలు ఉన్నాయని, ఎందుకని ఆర్డీఓ సుబ్బారెడ్డిని కలెక్టర్ ప్రశ్నించారు. చూడలేదు, అవి ఏమి ఉన్నాయో చూసి చెబుతామని ఆర్డీఓ సమాధానానికి కలెక్టర్ మరింత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజువారీగా వచ్చిన అర్జీలు చూడమని చెబుతున్నాం. జిల్లా అధికారుల గ్రూప్లో ఏ రోజుకా రోజు సమాచారం ఉంచుతున్నాం. అయినా మీరు చూడలేదు అనే సమాధానం చెప్పడంతో పాటు చేస్తాం అంటే కుదరదు. గడువు తీరకముందే సంతృప్తి స్థాయిలో సమాధానం చెప్పాల్సి ఉంటుందని కలెక్టర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సమయపాలన పాటించాలని, ఎట్టి పరిస్థితుల్లో 10 గంటల కంటే 10 నిమిషాలు ముందే రావాలన్నారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా మీకోసం కార్యక్రమానికి హాజరు కాని జిల్లా అధికారుల క్రమశిక్షణ రాహిత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదన్నారు. కార్యక్రమంలో జెసి గోపాలకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నెక్స్ట్ 45 డేస్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆగస్ట్ 15 నుంచి ప్రోగ్రామ్ అనేది జరుగుతుంది. దాంట్లో హెచ్ఓడిస్ కూడా, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ని కూడా ప్రతి ఒక్క మండలికి కూడా స్పెషల్ ఆఫీసర్స్ గా పెట్టడం జరిగింది. దానికి రిలేటెడ్ డీటెయిల్ ఇన్స్ట్రక్షన్స్ ఈ రోజు ఈవినింగ్ అందరూ కూడా ఇస్తాము. తర్వాత ఇప్పుడు బీజీఆర్ఎస్ లో బియాండ్ ఎస్ఎల్ఏ ఉన్న కేసెస్ ఒక 10 కేసెస్ ఉన్నాయి. దిస్ షుడ్ బి ద లాస్ట్ ఐటమ్ ఐ షుడ్ బి రివ్యూయింగ్ ఇన్ దిస్ ఫోరం అండి. బియాండ్ ఎస్ఎల్ఏ అంటే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకూడదు.
టైంలో అయితే మీ అందరూ కూడా స్టార్టింగ్ నుంచి ఇదే చెప్తూ వస్తున్నాం. టైంలో చేయాలి, క్వాలిటీ డిస్పోజల్ ఆఫ్ ద గ్రీవెన్సెస్. ఇప్పుడు ఇన్నిసార్లు చెప్పిన తర్వాత కూడా దేర్ ఆర్ 10 కేసెస్. ఆడియో ఒక్కలు మీ దగ్గర 3 కేసెస్. ఆడియో గారు మీరు ఇలా ఉంటే ఎలా అండి? మరి డైలీ చూస్తే ఎందుకంటే బిఆర్డీఎస్లో వెళ్ళింది ఏంటి ఇష్యూ? అది చూసి చేస్తామంటే మీరు చెయ్యాలి, అది మీరు చూసి చెయ్యాలి. మరి ఎందుకు చేయలేదు, టైంలో ఎందుకు చేయలేదని అడుగుతున్నాను, మంచిగా చెప్తున్నాను. మళ్ళీ పేపర్ మీద పెడితే మీరు మళ్ళీ వచ్చి కంప్లైంట్ చేయకూడదు. అంటే ఐ సెండ్ ఇట్ టు యువర్ స్టేట్ లో హెచ్ఓడీస్ కూడా నేను పంపిస్తాను. దిస్ ఇస్ హౌ యువర్ హెచ్ఓడీస్ ఆర్ టేకింగ్ యువర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సీరియస్ గా తీసుకుంటున్నారని నేను పంపిస్తాను. ఇన్స్ట్రక్షన్స్ క్లియర్ గా చెప్తున్నప్పుడు మీరు మాట విని చేస్తే మీకు కూడా ప్రాబ్లం లేదు, నాకు కూడా ప్రాబ్లం లేదు. బికాస్ ఇది మీకోసం, మీ అందరు కూడా మళ్ళీ చెప్తున్నది, ప్రతి ఒక్క అప్లికేషన్స్ ఇస్ ఇంపార్టెంట్. మీరు అది చూడాలి, చేయగలిగినది విత్ ఇన్ టైం క్వాలిటీ డిస్పోజల్. చేయలేదంటే యూ విల్ గివ్ ప్రాపర్ స్పీకింగ్ ఆర్డర్. కొన్ని కేసెస్ కు స్టేట్ కు పంపాలి, అది కూడా మీరు లెటర్ పంపాలి. అక్కడ నుంచి మీకు ఎప్పుడు రిప్లై వస్తుంది, అవుతుందా లేదా, ఫినాన్షియల్ మ్యాటర్స్, నాన్ ఫినాన్షియల్ మ్యాటర్స్, ఇవన్నీ కూడా అనవసరం. మీకు మీకోసంలో ఒక అప్లికేషన్ వస్తే దేర్ షుడ్ బి సమ్ లాజికల్ కన్క్లూషన్ టు దట్ కంప్లైంట్. అది మీ లెవెల్లో ఉండవచ్చు, ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉండవచ్చు, ఆర్ స్టేట్ లెవెల్లో. ఇక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో మనం చేయలేదంటే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. దానికి వెంటనే మేడం ఇలాంటి ఒక కంప్లైంట్ వచ్చాయి, దీనికి మనం ఇక్కడ నుంచి ఏం చేయలేము, ప్రొవిజన్ లేదు, స్టేట్ కు మనకు స్టేట్ డిస్ట్రిక్ట్ కి తీసుకువెళ్ళాలి, నేను లెటర్ పెడుతున్నాను అని మీరు లెటర్ పెట్టించాలి, అంతే మీ పని. సో నెక్స్ట్ వీక్ ఆన్వర్డ్స్ ఐ విల్ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ టు బి హియర్ బై 9:55. ఎవరైనా మీరు సిఎల్ తీసుకుని మీరు సెలవులో వెళ్ళినా కూడా, ఆర్ అదర్వైజ్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు యువర్ స్టేట్ హెచ్ఓడీస్ దగ్గర ఏదైనా మీటింగ్ ఉన్నా కూడా యూ షుడ్ ఇన్ఫార్మ్ హియర్. జేసీ కానీ డిఆర్ఓ నాకు ఒక మెసేజ్ పెట్టి మీకు బదులుగా ఎవరు ఇక్కడ వస్తారు, ఆల్టర్నేటివ్ వారి పేరు కూడా ఇక్కడ పెట్టి ఉండాలి. మీరు చెప్పకుండా వెళ్ళిపోతే ఎట్టి పరిస్థితుల్లో అటువంటి కేసెస్ ని వి వోంట్ ఎంటర్టైన్. దట్ ఈస్ హైలీ ఇన్డిసిప్లిన్. అది అయితే మేము అస్సలు వి వోంట్ టాలరేట్. ఐ హోప్ యు అండర్స్టాండ్ మై ఇన్స్ట్రక్షన్స్. వైసీపీ పాలనలో నిర్మాణ రంగం కుదేలైందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ మండలం కలికివాయ గ్రామంలో వడ్డెర ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక రద్దు చేసి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేశారని మంత్రి తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధులను సైతం దారి మళ్లించిన గనుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నెలలోనే ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చామన్నారు. పేదల ఇంటి నిర్మాణానికి 4 లక్షలు ఇస్తామని తెలిపారు. టీడీపీ హయాంలో భవన నిర్మాణ కార్మికులకు అందించిన సంక్షేమ పథకాలు అన్ని పునరుద్ధరిస్తామన్నారు. భవన నిర్మాణ కార్మికులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సమావేశంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దామచర్ల సత్య పాల్గొన్నారు. రాఘవులు గారి గృహప్రవేశం ఆ రోజు రాలేకపోవటం, ఈరోజు మనందరం కలుసుకోవడం జరిగింది. ఎన్నికల ముందు రాఘవులు గారు తిరిగి పార్టీలోకి రావటం, వీరందరూ కూడా పార్టీ ఘన విజయాన్ని తోడ్పడిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఈరోజు ఇక్కడికి నియోజకవర్గంలోని ముఖ్య గ్రామాల నుంచి కూడా చాలా మంది వడ్డెర సంఘ నాయకులు రావడం చాలా సంతోషం. గత ప్రభుత్వంలో నిర్మాణ రంగం బాగా కుదేలైపోయింది. మన ఆంధ్రాలో ఇసుక రేటు విపరీతంగా పెరిగిపోవడం దగ్గర నుంచి అన్ని ఇబ్బందులు వచ్చాయి. రేపు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఇంటి విలువ కూడా 4 లక్షల పైచీలకు ఇవ్వబోతా ఉన్నాం. ఉచిత ఇసుక పాలసీ తీసుకొచ్చాం. తిరిగి భవన కార్మికుల సంక్షేమం కోసం గతంలో మనం తీసుకున్నటువంటి ఇన్సూరెన్స్ పథకాలన్నింటి కూడా అందరికీ ప్రవేశపెట్టేటువంటి ఆలోచనలో మన ప్రీతం ముఖ్యమంత్రి గారు నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. ఎక్కువ మంది ఈ భవన రంగ నిర్మాణం మీద ఆధారపడేటువంటి వడ్డెర సంఘ నాయకులకి, వడ్డెర సంఘస్థులకు అందరూ కూడా మంచి జరగాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీలు అండగా ఉంటాయని తెలియజేసుకుంటున్నారు. కమ్యూనిటీ వాళ్ళందరూ ఒక కనమల గ్రామంలో మంచి కార్యక్రమం, వాళ్ళందరినీ ఒక చిన్న గెట్ టుగెదర్ గ్యాదరింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని కలికివాయి గ్రామంలో మన వల్లెపు రాఘవ్ గారి ఆధ్వర్యంలో
అందరూ ఒడ్డెర కమ్యూనిటీకి చెందిన ప్రముఖులందరూ హైదరాబాద్ నుంచి కానీ మన కొన్ని నియోజకవర్గంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి వచ్చి ఈ యొక్క మంచి గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన గౌరవ మంత్రివర్యులు స్వామి గారిని ఆహ్వానించినందుకు, అలాగే పెద్దలు ఈ గ్రామ పెద్ద గాంధీ చౌదరి గారు కానీ, అలాగే మొన్న ఎన్నికల్లో మీరందరూ వచ్చి ఎంతో కష్టపడి మన ఎమ్మెల్యే స్వామి గారిని మంత్రిని చేసి మంచి మెజార్టీతో మీరందరూ గెలిపించినందుకు మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో మనందరం కలిసికట్టుగా మన గ్రామ అభివృద్ధిలో కానీ, అలాగే మీ కమ్యూనిటీ డెవలప్మెంట్లో కానీ తెలుగుదేశం పార్టీ మీకు పూర్తిగా అండగా ఉంటుందని కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతం చేయాలని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. ఈ నెల 20వ తేదీన జరిగే జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం బడిఈడు పిల్లలందరూ బడిలోనే ఉండాలని అవగాహన కల్పించేలా స్టార్స్ సంస్థ రూపొందించిన గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఎయిడ్స్ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రూపొందించిన గోడ పత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జేసీ గోపాలకృష్ణ, డిఆర్ఓ విశ్వేశ్వరరావు, డిఎంఎన్ హెచ్ఓ సురేష్ బాబు, డాక్టర్ భగీరథ, డాక్టర్ ప్రియతమ కృష్ణ, కార్మిక శాఖ అధికారి, స్టార్స్ ప్రతినిధులు సునీల్, ఇతర అధికారులు పాల్గొన్నారు. కొంచెం ఇది నోట్ చేసుకోవాల్సి. యువత స్వేచ్ఛ వాతావరణంలో డ్రగ్స్ కు అలవాటు పడి విలువలను కోల్పోతున్నారని జనరల్ ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ పిచ్చయ్య అన్నారు. నగరంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సమావేశం మందిరంలో నశా ముక్త్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాలు వాడడం వల్ల వచ్చే నష్టాలను వివరిస్తూ సదస్సు నిర్వహించారు. స్టూడెంట్స్ అంతవరకు ఒక క్లాస్ లో ఉన్నట్టు ఉంటారు. వాళ్ళకి పర్మిషన్స్ కాకుండా వాళ్ళ స్కూల్ మంచి పేరు తెచ్చుకోవడానికి పాశ్చాత్య సంస్కృతి పోకడలకు పోయి యువత చెడు వ్యసనాలకు బానిసై ఆరోగ్యంతో పాటు విలువలను కోల్పోతున్నారని డాక్టర్ పిచ్చయ్య అన్నారు. ప్రధానంగా కాలేజీలో చదువుకునే విద్యార్థులు ఇలాంటి వ్యసనాలకు బానిసవుతున్నారని, దీనివల్ల హార్మోన్స్ తగ్గిపోయి చాలా రకాల ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయని, వాటికి యువత దూరంగా ఉండాలని అన్నారు. చాలామందికి కోరికలు కలగటం లేదంటే అది మత్తు పదార్థాలకు బానిసైన వారికి ఇలాంటివి వస్తుంటాయని తెలిపారు. మత్తుకు బానిసైన వారు వివాహం తర్వాత పిల్లలు పుట్టక చాలా ఇబ్బందులు పడి అనారోగ్యానికి గురవుతున్నారని, అందువల్ల యువత మేల్కొని దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డాక్టర్ బాలాజీ నాయక్, డాక్టర్ దుర్గాదేవి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు. అదే కాకుండా రీల్స్, ఈ పరిపాలన రీల్స్ అనేది కట్టుబెట్టడం తప్ప మనం బాగుపడం. 50% దీనికి ఆచరిస్తారని చెప్పేసి అందరికీ తెలియజేసుకుంటూ, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం. సో పని ఒత్తిడిని తగ్గించడానికి ఇండివిజువల్ గా ఎవరికి వాళ్ళ యొక్క సొంత మార్గం వీ షుడ్ బి ఏ రోల్ మోడల్. సో మనం ఎవరు అలాంటి డ్రగ్స్ కి అడిక్ట్ కాకూడదు, అయ్యే రైటే మనకు లేదు. సోషల్ ఎంపవర్మెంట్ డిపార్ట్మెంట్ ఈరోజు మనం చూస్తున్నాం, బయట సమాజంలో ఏమి ఎక్కువ ఏర్పడుతున్నాయంటే, ఒకటి అనాథాశ్రయాలు ఎక్కువైపోతున్నాయి, రెండవది ఏది డిఅడిక్షన్ సెంటర్ ఉంది, ఇన్ఫర్టిలిటీ సెంటర్స్. ఏమి ఎక్కువైతున్నాయి? ఇన్ఫర్టిలిటీ సెంటర్. ఎందుకు ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైపోతున్నాయి అంటే ఏంటి? దాదాపు మనం 20 సంవత్సరాల మధ్య కాలంలో చూస్తే కనుక మనం ఎక్కడ చూసినా, ఏ టౌన్లో చూసినా 1-4 ఇన్ఫర్టిలిటీ సెంటర్ వస్తున్నాయంటే పిల్లలు పుట్టే సంతానం ఉత్పత్తిని కోల్పోతున్నాము, సంతాన ఉత్పత్తి శక్తిని కోల్పోతున్నాము. ఇటు ఆడవారికి అయితేనేమి, మగవారికి అయితేనేమి సంతానాలు ఏమి ఎక్కువైపోతుందంటే దానికి కారణం మనం తీసుకున్నటువంటి ఆహారం, మన అలవాట్లు, అదేవిధంగా వాటితో పాటు డ్రగ్స్. స్వామి వివేకానంద గారు చెప్పారు, యూత్ అనేది ఆ దేశం యొక్క బలం. కానీ ఇప్పుడు యూత్కి
ఇంటెలిజెన్స్ ఉంది, అన్ని రిసోర్సెస్ ఉన్నాయి, కానీ వాళ్ళు నిర్వీర్యం అయిపోతున్నారు. ఎందుకు? సో మత్తు మందులు, మాదక ద్రవ్యాలు. వాళ్ళకి ఎంతో ఎనర్జీ ఉంటుంది, హెల్త్ లెవెల్స్ బాగుంటాయి, డిసీజెస్ ఏముండవు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వృద్ధుల కంటే కూడా వాళ్ళు బలహీనంగా తయారవుతున్నారు. ఇది దేశమంతా ఉంది, ప్రపంచమంతా ఉంది. సో ఈ డ్రగ్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇది వరకు ఆల్కహాల్, కెనబినాయిడ్స్, బెంజోడైజెపిన్స్, హాలిసినోజెన్స్. మన భారతదేశానికి వెన్నెముక లాంటి యువత పెడచెవులకు ఈ డ్రగ్స్ వెంబడి బారిన పడి నాశనం అవుతుందనే ఉద్దేశంతో దీన్ని తీసుకుని వచ్చి ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్సెస్, జూనియర్ కాలేజెస్ ఎవరైతే దీని బారిన పడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారో వాళ్ళల్లో ముఖ్యంగా అవేర్నెస్ తీసుకొచ్చినట్లయితే ముందుగానే మొగ్గ దశలో ఉన్నటువంటి క్రీడలకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. జై భీమ్ ఫౌండేషన్లో నిర్వహించిన ఫుట్బాల్, క్రికెట్ పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతి ప్రధానోత్సవం ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూల్లో జరిగింది. విజేతలకు దామచర్ల జనార్దన్ బహుమతులు అందజేశారు. బహుమతి ప్రధానోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ను స్కూల్ చైర్మన్ పటమట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో విద్యార్థులు పూలతో ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ జై భీమ్ ఫౌండేషన్ చిక్కాల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని క్రీడలు నిర్వహించడం చాలా మంచి కార్యక్రమమన్నారు. దేశభక్తి ప్రేరేపిత కార్యక్రమాలు నిర్వహిస్తే వాటిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉందని తెలిపారు. క్రీడల్లో విద్యార్థులు చిన్నతనం నుండి మక్కువ పెంచుకోవాలని పేర్కొన్నారు. మున్ముందు కార్యక్రమాలు నిర్వహిస్తే తాను సహకరిస్తానని చెప్పారు. కార్యక్రమంలో సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ మండువ మురళీకృష్ణ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, తెలుగుదేశం పార్టీ నాయకురాలు మండువ లావణ్య, శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, సర్దార్ భాష తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం క్రికెట్, ఫుట్బాల్ పోటీల్లో విజేతలైన అపెక్స్ నారాయణ అపెక్స్ స్కూల్స్ క్రీడాకారులకు ట్రోఫీలు, మెమెంటోలు అందజేశారు. చాలా మంది పెద్దవాళ్ళు ఎంతోమంది ఈ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నా కూడా ఉప ప్రధాని అలా అయినప్పుడు మన కాలేజీలో చదువుకున్నారు, మన కాలేజీలో ఐఏఎస్ అయ్యారు, మన కాలేజీలో ఐపీఎస్ అయ్యారు, మన కాలేజీలో స్కూల్లో ఎమ్మెల్యే అయ్యారు, మన స్కూల్లో ఎంపీ అయ్యారు, మన స్కూల్లో డాక్టర్ చదివారు అనేది మన స్కూల్కి ఉండే రెస్పెక్ట్ అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే టీచర్స్ అనేది వాళ్ళని ఇప్పటి నుంచే ఒక డిసిప్లిన్ మేనర్లో పెంచాల్సిన అవసరాలు ఉన్నాయి. చిన్న వయసులో ఇక మందులో ఇందాక నాగేశ్వరరావు కూడా అడిగాను, ఇక నర్సరీ నుంచి ఆల్మోస్ట్ 10th క్లాస్ వరకు ఈ స్కూల్ నడుపుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఇంకో 2 స్కూల్స్ కూడా నడుపుతున్నామని చెప్పారు. చాలా సంతోషం. ఈ చిన్న వయసులోనే వాళ్ళని ఎప్పుడైతే మనం డిసిప్లైన్ పద్ధతిలో స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, అదేవిధంగా ఒక పద్ధతి ప్రకారంగా మనం చేసినప్పుడు వాళ్ళ భవిష్యత్తులో ఇదే ప్రాసెస్లో పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ టైప్లో తీసుకుని రావాలి. మీరందరూ ఎంతో ఉన్నతమైనటువంటి చదువులు చదివి పైకి వచ్చి ఈ రాష్ట్రంలోనే, ఈ జిల్లాలోనే ఉపాధి అవకాశాలు దొరకాలి అని చెప్పేసి చాలా ఎంతో కష్టపడుతూ ఈ రాష్ట్రం కోసం, ఈ జిల్లా కోసం, ఈ నియోజకవర్గం కోసం జనార్దన్ గారు కూడా నిత్యం కూడా ఈరోజు పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆయన పేరులోనే ఉంది డీజే అని. ఈరోజు ఈ స్కూల్ ఆవరణలోకి వస్తే డీజే శబ్దం ఎలా ఉండిద్దో మీరందరూ కూడా కలిసి ఆయనకి ఘనస్వాగతం పలికారు. ఈరోజు మీ తల్లిదండ్రులకి మంచి మార్గంలో పేరు తీసుకొచ్చి, అలాగే మీకు చదువు చెప్పినటువంటి గురువులు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా మంచి పేరు తెచ్చే విధంగా
రేపు రాబోయే రోజుల్లో బంగారు భవిష్యత్తు మీకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యాక్చువల్గా దామచర్ల జనార్దన్ గారు అంటే నేను 2014లో ఒంగోలు రావడం జరిగింది. జూలైలో వచ్చాను. నేను జూలై 14th వచ్చాను. తర్వాత సెప్టెంబర్ 5th ఒక పెద్ద ప్యాకెట్ వచ్చింది మా స్కూల్కి. ఏంట్రా ప్యాకెట్ అని చూస్తే అన్ని స్వీట్స్ ఫర్ హోమ్ అంటే అందరు స్టాఫ్ కంట. నా 30 years కెరీర్లో నేను ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా ఇలా టీచర్ గౌరవించి టీచర్ దగ్గరికి స్వీట్ ప్యాకెట్ పంపించడం చూడలేదు సార్. రియల్ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. నేను అప్పుడు ఎంక్వైరీ చేశాను. అంటే నేను తెలుసుకోవడానికి కుతూహలం ఎక్కువ వేసింది నాకు. ఐ స్టార్టెడ్ ఎంక్వైరింగ్ ఏంటో సార్ ఎందుకు ఇంత టీచర్స్కి ఇంత అభిమానంగా ఉన్నారు టీచర్స్ పట్ల వై అనేది. అప్పుడు తెలిసింది నాకు చాలా కళాశాలల్లో పాఠశాలల్లో సార్ వాళ్ళ పూర్వీకులు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇప్పుడు కూడాను వాళ్ళు వాటిని బాగా చూసుకుంటూ ఉన్నారు. ఎక్కడ ఏ అవసరం ఉన్నా విద్యారంగానికి ఏ అవసరం ఉన్నా సరే ముందుండి మన ఒంగోలు జిల్లాని అభివృద్ధి చేయడానికి సార్ వాళ్ళు పూనుకున్నారు కుటుంబ సమేతంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. టోర్నమెంట్ ఇంకొక 10 రోజుల్లో స్టార్ట్ చేస్తాం అనగా ఇంకా ఏమీ చేయలేదు, వచ్చి తయారు చేయలేదు. అప్పుడే నాగేశ్వరరావు సార్ని, సార్ వర్షాకాలం ఇది కొంచెం అటు ఇటుగా ఉండిద్ది, మీకైతే కొంచెం స్టేజ్ గీజీ ఉంది, ఏదైనా వర్షం పడినా కానీ ప్లేయర్స్ ప్రైజ్ తీసుకునే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేది కాబట్టి ప్రైజ్ టీచ్ ఫిస్ట్ కూడా పెట్టుకుంటా అంటే నీకు ఏం కావాలో అది పెట్టుకో అన్నాడు సారు. అపెక్స్ హై స్కూల్ వాళ్ళు, పేస్ వాళ్ళు. వాస్తవంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నాగేశ్వరరావు సార్ గారికి. ఈ అన్ని ఏర్పాట్లు కూడా సారు నా అన్నీ నేనే చూసుకుంటానని సారే ఉదయం నుంచి దగ్గరుండి ఒక కరస్పాండెంట్ లాగా కాదు, తోటి మాలాగా ఒక వ్యాయామ ఉపాధ్యాయులాగా అన్నిట్లో పాల్గొని ఎమ్మెల్యే గారు వస్తున్నారు అని చెప్పి పిల్లలకి చెప్పే విధానంగానే చాలా బాగా నచ్చింది సార్. ప్రజల సమస్యల పరిష్కారం కోసం వారం వారం నిర్వహించే మీకోసం కార్యక్రమంలో కలెక్టర్ తమీం అన్సారియా అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక భవన్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుండి సమస్యలతో కూడిన అర్జీలు స్వీకరించారు. ప్రజల సమస్యలను తెలుసుకున్న బాధితుల సమస్యలను సత్వరం పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమస్యలు తెలుపుకునేందుకు వచ్చిన విభిన్న ప్రతిభావంతుల దగ్గరకు కలెక్టర్ వచ్చి వారి సమస్యలను తెలుసుకుని వారికి పరిష్కారం చూపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జెసి గోపాలకృష్ణ, ఇన్ఛార్జి డిఆర్ఓ విశ్వేశ్వరరావు, స్పెషల్ కలెక్టర్ వరకుమార్, స్టెప్ సీఈఓ లోకేశ్వరరావు, వెలుగొండ ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ ఝాన్సీ లక్ష్మి తదితరులు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. చిన్నతనం నుంచి చిన్నారుల్లో దేశభక్తి పెంపొందించడం ద్వారా బాధ్యత కలిగిన పౌరులుగా తల్లిదండ్రులు తీర్చిదిద్దాలని ప్రకాశం బాలోత్సవ ప్రధాన కార్యదర్శి కె సుబ్రహ్మణ్యం అన్నారు. ప్రకాశం బాలోత్సవం రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఒంగోలు పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాలలో నర్సరీ నుండి 5వ తరగతి వరకు చదువుతున్న బాలబాలికలకు వివిధ రకాలైన పోటీలు నిర్వహించారు.
బహుమతి ప్రధానోత్సవ సభకు నాయుడు మాల్యాద్రి అధ్యక్షత వహించారు. పోటీలలో 200 మంది బాలబాలికలు పాల్గొన్నారు. పిల్లలకు చదువుతో పాటు కళలు, క్రీడలు కూడా నేర్పిస్తే పరిపూర్ణ విద్యార్థులుగా తయారవుతారని బాలోత్సవం గౌరవ అధ్యక్షులు రచయిత పాటిబండ్ల ఆనందరావు అన్నారు. డ్రాయింగ్, దేశభక్తి గీతాలు, దేశ నాయకుల వేషధారణ పోటీలు వేశారు. ప్రతి విభాగం నుంచి 5గురిని ఎంపిక చేసి సర్టిఫికేట్స్, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ రీజనల్ చైర్మన్ బండారు లక్ష్మీనారాయణ, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి వీరాంజనేయులు, శేషయ్య, పేతురు, జ్యోతి, తిమ్మిరి రవీంద్ర, మాధవాచారి, భాస్కర్, అబ్దుల్ హై, సురేష్, సుధాకర్, ఆళ్ల రామ్మూర్తి, తేళ్ల రామచంద్రారెడ్డి, నర్రా సురేంద్రబాబు, డిఎల్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భవిష్యత్తులో కూడా మామూలుగా పొడమటిగా నాటకంలో హీరో టీములు ఆడమంటే ఎంతమందో వచ్చారు, జానపద నృత్యాలు కానీ. కాబట్టి ఈరోజు చిన్నపిల్లలకు కూడా ఒక రకంగా చాలా అద్భుతంగా పాడారు. 1-2 తరగతి పిల్లలు దేశభక్తి గేయాలు కూడా 3-4-5 తరగతి పిల్లలు అద్భుతంగా పాడారు. పిల్లలకి ఆ వేషధారణ చాలా బ్రహ్మాండంగా, చాలా చక్కగా తల్లిదండ్రులు చేసుకొని రావడం అనేది నిజంగా అభినందనీయం. కాబట్టి మీరు మా సంస్థ పట్ల చూపిస్తున్నటువంటి అభిమానానికి మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ బాలోత్సవాల్లో పిల్లల్ని బహుముఖంగా తీర్చిదిద్దడం కోసమే, వాళ్ళల్లో ఉన్నటువంటి ప్రజ్ఞాపాఠవాలను వెలికితీయడం కోసమే ఈ బాలోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి బాలోత్సవాలు నిర్వహించే దాంట్లో మీరు కూడా పాత్రలు కావాలని చెప్పి అందరూ కూడా ఆకాంక్షిస్తూ, అదేవిధంగా మేము ఈ కొత్త కాన్సెప్ట్గా ప్రతి పిల్లవాళ్ళకు కూడా మొక్కలకు సంబంధించిన ప్యాకెట్లు ఇస్తున్నాం, గింజలు ఇస్తున్నాం. ఆ గింజలను తీసుకెళ్ళి మీరు ఇళ్లలో నాటి ఆ విధంగా ట్రేలల్లో కానీ పెట్టి ఫోటోలు తీసుకొని పంపిస్తే ఈసారి బాలోత్సవంలో ఎవరు బాగా పెంచారో వాళ్ళకి ప్రైజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆ ఫోటో కానీ తీసుకొచ్చి మీరు చూపిస్తే మీకు ప్రైజ్లు ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఇలా కార్యక్రమాలు చేపట్టాలి అని చెప్తే ఫస్ట్ రోటరీ క్లబ్ నుంచి లక్ష్మీనారాయణ సార్ స్పందించారండి. పిల్లలకి సంబంధించి ఏ అంశం ఏ విధంగా నేర్పించాలన్నా తల్లిదండ్రులే మొదటి స్టెప్ తీసుకోవాలండి. ఇప్పుడు మీరు పర్యవేక్షించడము, లేకపోతే అబ్జర్వ్ చేయడము, మామూలుగా పిల్లలకి ఏదైనా ఒక కొత్త విషయాన్ని లేకపోతే ఒక బాధ్యతను నేర్పించాలి అంటే మీకు లక్షలు ఖర్చు పెడితే రాదు. ఒక మొక్కను బతికించడం పిల్లలకి నేర్పించండి. మీరు పేరెంట్స్గా పిల్లల్ని చూసుకోవడానికి ఎంత కష్టపడుతున్నారో పిల్లలకి అర్థమైంది. అందుకోసమే మేము ఆ మొక్కలు పెంచడం పెట్టాము. నేను ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, అంటే మా నాన్నగారు ఫార్మరే. ఇప్పుడు మీరు తినే ఆహారం మొత్తం కెమికల్ ఫుడ్ అండి 90%. ఇళ్ల దగ్గర కుండీల్లో 4 రకాల ఆకుకూర మొక్కలు పెంచుకుంటే సార్ దగ్గర నుంచోండి, సార్ దగ్గర నుంచోండి. మీరు ఇందులో తోటకూర కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని, పాలనలోకి వచ్చిన నాటి నుండి నిందలు వేస్తుంటే ఏ ప్రభుత్వానికి అంత మంచిది కాదని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఒంగోలులో జరిగిన జిల్లా ఆర్యవేశ సంఘం ప్రమాణ స్వీకారానికి హాజరైన టీజీ వెంకటేష్ మీడియాతో మాట్లాడారు. పదవుల్లోకి మళ్లీ రావాలనుకునే వారికి ఓపిక ఉండాలని, ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం పరిపాలనను సాగిస్తూ ముందుకు పోతుందని అన్నారు. పంతాలకు పోవడం మంచిది కాదని హితవు పలికారు. ప్రజలకు మేలు చేసే విధంగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని, గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయకుండా జాగ్రత్త వహిస్తూ పరిపాలన సాగిస్తుందని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో మంచి ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని అన్నారు. నరేంద్ర మోడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుతో పాటు పారిశ్రామికీకరణ దిశ అభివృద్ధి వైపు వెళ్తున్నారని అన్నారు. వ్యవసాయానికి అవసరమైన మేరకు విద్యుత్ అందుబాటులో ఉంచేలా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది ఆంధ్రప్రదేశ్లో, ఎన్డీఏ ప్రభుత్వం. మనకు కొద్దిగా టైం ఇవ్వాలి. మనం టైం ఇవ్వకుండా ఆ ప్రభుత్వం మీద 24 గంటలు నిందలు వేసుకుంటూ ఉంటే ఏ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు.
సో ఇది పదవిలో రావాలనుకునే వాళ్ళు, పదవిలో మళ్ళీ రావాలనుకునే వాళ్ళు ఓపిక ఉండాలి. ప్రజా సమస్యల మీద ముందు తీసుకోపోవాలి. ప్రతి ఒక్క విషయానికి ఏదో ఎదురు చేయటం, మేము పదవిలో రాలేదు ఎదురు చేయటం అనే పంథాతో పోతే అది మంచిది కాదు. ఇప్పుడున్న ప్రభుత్వాలు మేలు చేయాలని ముందుకు వెళ్తున్నది. గత ప్రభుత్వాలు తప్పులు చేసి ఉండేవి దృష్టిలో పెట్టుకొని సరిదిద్దుకొని ముందుకు వెళ్తున్నారు. అది బీజేపీతో అలయన్స్ ఉన్నది. మనకు దేశంలో ఆల్ ఇండియా లెవెల్లో బీజేపీ ఉన్నది. స్టేట్ లెవెల్లో మనకు చంద్రబాబు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు కలిసి చేస్తున్నారు. అన్నీ మనకు మంచిగా జరుగుతాయి. మీరు చూసే ఉంటారు బడ్జెట్లో కూడా మనకు ఎంత ప్రాధాన్యత వచ్చిందని. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు విపరీతంగా పెరుగుతాయి. ఇండస్ట్రీకి ఎనలేని అవకాశాలు కల్పించే దిశలో మోదీ గారు వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని కేంద్ర ప్రభుత్వంతో ఎన్ని విషయాల్లో వాళ్ళ నుంచి లబ్ధి పొందాలో అన్ని విషయాల్లో ముందుకు వెళ్తున్నారు. ఒక రెవల్యూషన్ వస్తుంది, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుంది. అలాగే అగ్రికల్చరల్ ఇండస్ట్రీ కూడా నిత్యము పవర్ అవైలబిలిటీ ఉండే విధంగా, అంటే జనరల్గా ఒక 6 to 8 hours అవైలబిలిటీ వాళ్ళకు కరెక్ట్గా వచ్చిందంటే వాళ్ళంతా సంతోషపడే వాళ్ళు ఉండరు. ఆ రెగ్యులర్గా పవర్ అవైలబిలిటీ ఎక్కడ ట్రిప్ కాకుండా పవర్ అవైలబిలిటీ ఉండే విధంగా ఎలక్ట్రిసిటీ రంగంలో కూడా చంద్రబాబు గారు ముందుకు వెళ్తున్నారు. సో ఇక్కడ రైతులకు, ఇక్కడ పారిశ్రామిక కార్మికులకు మేలు చేసే విధంగా, ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా, ఉపాధి కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నారు. వారిని మనం సహకరించాలి. వారిని ఎంత సహకరిస్తామో అంత అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంది. దేశంలో ఎక్కడ వెళ్ళినా జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, ఇంకే ప్రభుత్వాలు ఉన్నప్పుడు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ, దేశంలో ఎక్కడ వెళ్ళినా చంద్రబాబు గారి ఘనత, ఆయన పరిశ్రమ కానీ అగ్రికల్చర్ కానీ విప్లవం మాదిరిగా తీసుకొని ముందుకు వెళ్తారనే ఖ్యాతి అక్కడ ఉండే ఐఏఎస్ ఆఫీసర్లకు కానీ, అక్కడ ఉండే పారిశ్రామికవేత్తలు కానీ, నార్త్ ఇండియాలో ఉండే పారిశ్రామికవేత్తలు కానీ ఎనలేని వాళ్ళకు కాన్ఫిడెన్స్ ఉన్నది. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ని ముందుకు తీసుకునే లెవెల్లో చంద్రబాబు గారు వెళ్తున్నారు. ఇబ్బందులు పడుతున్న విభిన్న ప్రతిభావంతులకు కలెక్టర్ తమీం అన్సారియా, జేసీ గోపాలకృష్ణతో కలిసి ట్రై సైకిల్స్ ను, వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. వివిధ విభాగాలకు చెందిన 9 మందికి ట్రై సైకిల్స్ అందజేశారు. ట్రై సైకిల్స్ అందుకున్న ప్రతి ఒక్కరిని కలెక్టర్ పేరు పేరున వివరాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు, యువకులు ఏ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. విభిన్న ప్రతిభావంతులకు జీవనోపాధి పెంపొందించేందుకు రుణాలు ఎలా ఇస్తారు, ట్రై సైకిల్స్ అందజేసే వివరాలను కలెక్టర్కు జేసీ గోపాలకృష్ణ, విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఏడీ అర్చనలు వివరించారు. కార్యక్రమంలో డిఆర్ఓ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ తన ఖ్యాతిని విస్మరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ బొడ్డు సుబ్బారావు కలెక్టర్ తమీం అన్సారియాను కలిసి వినతి పత్రం అందజేశారు.
ఒంగోలులోని స్పందన హాలులో మీకోసం కార్యక్రమంలో కలెక్టర్కు అసోసియేషన్ సభ్యులతో కలిసి తమ సమస్యను విన్నవించారు. దళితుడైన తనపై అసత్య ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. అసోసియేషన్ ద్వారా ధృవీకరణ పత్రాలను క్రీడాకారులకు అందజేసిన వ్యక్తులే తనపై ఫిర్యాదు చేయడం బాధాకరమన్నారు. వారు చేసిన తప్పులను ప్రశ్నిస్తున్న తన పట్ల ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని బొడ్డు సుబ్బారావు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ నాయకులు రాజు మాస్టర్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బొడ్డు సుబ్బారావు, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా ఉన్నాను. గత 15 రోజుల నుండి ఆలూరు గ్రామం జడ్పీహెచ్ స్కూల్ ఉన్నత పాఠశాలకు చెందిన వై సేనయ్య, జిల్లా డిఎస్డిఓ రాజరాజేశ్వరి మేడం గారు ప్రతిరోజు మా సాఫ్ట్బాల్ అసోసియేషన్ మీద నకిలీ సర్టిఫికేట్లు ఇస్తూ కోట్లు దండుకుంటున్నారని రోజు పత్రికలలో మరియు మీడియాలో ధర్నాలు చేసి నన్ను నా ఖ్యాతిని భ్రష్టు పట్టిస్తున్నందుకు ఈరోజు గ్రీవెన్స్ సెల్లో కలెక్టర్ మేడం గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ మ్యాటర్లో వై సేనయ్య ఆలూరు జడ్పీ స్కూల్ నందు ఏ రోజు బడికి పోకుండా జిల్లా డిఎస్డిఓ అయినటువంటి రాజరాజేశ్వరి కనుసన్నలలో ఆమె వీరిద్దరు కలిసి క్రీడా సంఘాల మీద మరియు ఇతర విద్యార్థుల మీద దుష్ప్రచారాలు చేస్తూ డబ్బులు దండుకుంటూ వారు ఖోఖో అసోసియేషన్ దగ్గర ఇతర అసోసియేషన్ సర్టిఫికేట్లను ముందుగానే ప్రయారిటీని గమనించి వారి దగ్గర ఖోఖో స్టేట్ అసోసియేషన్ కాడికి తీసుకువచ్చి ఆ సర్టిఫికేట్లు ముందు ప్రయారిటీ వేసేసుకొని జిల్లాలో ఉన్న పీడీ భార్య భర్తలకు కూడా వీళ్ళే డబ్బు సర్టిఫికేట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇస్తూ కోట్లు దండుకున్నారు. అలాంటి వాళ్ళు పీడీ భార్యలు కూడా ఉన్నారు. అలాంటి వారు మమ్మల్ని దుష్ప్రచారం చేస్తూ ఈ డిఎస్డిఓ గారి కనుసన్నలలో చేస్తున్నది. దళితుడైన నన్ను అసోసియేషన్లో ఉండకూడదని చెప్పి నా మీద కక్ష పట్టి ఎలాగైనా ఈ అసోసియేషన్ని భ్రష్టు పట్టి తీసేయడానికి పన్నాగం కన్ని కోట్లు సంపాదిస్తున్నారని తెలియజేస్తున్నారు. అలా కోట్లు ఉంటే నేను ఈ స్థాయిలో ఉండను. నేను నా మీద ఆరోపణలు చేస్తూ ఇటీవల గవర్నమెంట్ ఉద్యోగి అయినటువంటి వారికి అందినంత డబ్బు తీసుకొని కోచింగ్ క్యాంపు నిర్వహిస్తూ ఈ సేనయ్య ఆధ్వర్యంలో ఎప్పుడంటే అప్పుడు ధర్నాకు పిలిపించి నా సాఫ్ట్బాల్ అసోసియేషన్ని మా కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దండిస్తూ నన్ను కించపరుస్తుంటే ఈరోజు నేను భయాందోళనకు గురైన మా కలెక్టర్ మేడం గారిని కలవడం జరిగినది. కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకొని డిఎస్డిఓ గారికి వారి డిఓకి చెప్పి న్యాయం చేస్తానని, ఎవరి తప్పైతే వాళ్ళ మీద చర్యలు తీసుకోమంటాం చెప్పడం జరిగింది. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగరంలో పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. లాయర్పేటలోని డొక్కా సీతమ్మ ఉచిత అన్నదానం కేంద్రం వద్ద పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా శ్రీరామ్మూర్తి కుటుంబ సభ్యులు స్వయంగా అన్నదానం చేశారు. డొక్కా సీతమ్మ పేరుతో నిరంతరం జరుగుతున్న అన్నదాన కార్యక్రమంలో భాగంగా నేడు తమ వివాహ మహోత్సవాన్ని పురస్కరించుకొని పేద ప్రజలకు అన్నదానం చేయడం సంతోషాన్ని ఇచ్చిందని శ్రీరామ్మూర్తి అన్నారు. కార్యక్రమంలో డొక్కా సీతమ్మ ఉచిత అన్నదాన కేంద్ర వ్యవస్థాపకులు జడా బాలనాగేంద్ర యాదవ్, కొల్లిపల్లి సురేష్, పల్లపోతు వెంకటేశ్వర్లు, చంద్ర, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం టీవీ శ్రీరామ్మూర్తి సతీమణి సుబ్బలక్ష్మణులను ఘనంగా సత్కరించారు. సార్ మీరు కొంచెం పక్కన రండి సార్. చాలా పట్టుకో, కింద పట్టుకోయా, అడుగులు పట్టుకో అమ్మా. నువ్వు చేయబెట్టు, వెనక్కి వచ్చి ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ గారి ఉచిత అన్నదాన నిర్వహణ 26వ రోజు జరుగుతున్నది. ఈ 26వ రోజున తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు టీవీ శ్రీరామ్మూర్తి గారు, సుబ్బలక్ష్మి గారు వాళ్ళ ధర్మపత్ని సుబ్బలక్ష్మి గారు పెళ్లి రోజు సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమానికి ముందుకొచ్చారు. వారి కుటుంబ సభ్యులతో కూడా వచ్చి ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వారి స్వహస్తాలతో పేదలందరికీ కూడా అన్నదానం చేయటం జరిగింది.
టీవీ శ్రీరామూర్తి గారు సుబ్బలక్ష్మి గారిని భగవంతుడు అన్ని వేళలా ఆయురోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇస్తూ వారికి వారి కుటుంబానికి భగవంతుడు ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసుకునే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను. అలాగే పేదలకు ఇంతమందికి అతను సేవ చేస్తూ రోజుకు ఒకరు పుట్టినరోజు సందర్భంగా పెళ్లి రోజు సందర్భంగా కానీ వాళ్ళ యొక్క తల్లిదండ్రుల పేరు మీద కానీ వాళ్ళ యొక్క ఏర్పాటు చేయడం ప్రతిరోజు జరుగుతుందంటే ఆదివారం కూడా భోజనాలు పెడుతున్నారంటే నిజంగా ఈ కమిటీ వారిని బాలనాగేంద్ర యొక్క శిష్యుల్ని వాళ్ళ సభ్యులు మొత్తాన్ని జనసేన కార్యకర్తల అభిమానులు ఈ పట్టణ కమిటీ వరకు కూడా నా అభినందనలు నా నమస్కారాలు తెలియజేస్తాను. ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా కూడా మేము పేదలకు అన్నదానం చేయాలని ఒక ఉద్దేశంతో ఒక మంచి ఉద్దేశంతో వచ్చి ఇక్కడ చేయడం కూడా మాకు కూడా ఇది ఒక అదృష్టంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ వారికి అన్న క్యాంటీన్ కూడా ఒంగోలు బ్రహ్మాండంగా జరుగుతుంది దామోదర జాతర ఆధ్వర్యంలో. గత 26 రోజులుగా డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ పేరుతోటి జనసేన ఆధ్వర్యంలో నిత్యాన్నదానం జరుగుతున్నది. ఆ సందర్భంగా ఈరోజు మా నాన్నగారి వాళ్ళ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అందరికి అన్నదాన కార్యక్రమంలో మేము కూడా పాల్గొన్నాము. ఇలాగే ప్రతిరోజు జరగాలి, అందరూ వచ్చి పాల్గొనాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన పార్టీ కానీ ప్రకాశం తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కానీ. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పలకరింపు లేకపోతే ఎంత గొప్ప బంధమైనా క్రమంగా కనుమరుగైపోతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.